గోదావరి నదీ తీరాన పాడి పంటల మధ్య ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెకు ఆనుకుని ఒక చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పక్కనే ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఇద్దరు పల్లె దంపతులు ఉండేవారు. వారి పేర్లు గంగయ్య, చిట్టి. వారు రోజు ఆ నదిలో దొరికే చేపలను పట్టుకుని ఊరిలో అమ్ముతూ వారి జీవనం సాగించేవారు. అలా ఒకరోజు, చిట్టి, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తావా నాతోటి? వస్తానంటే చెప్పు, ఉంటాను. ఏం మాట్లాడవే? నాకు పనుందయ్యా, నువ్వు వెళ్ళు. నేను వంట చేయడానికి పుల్లలు ఏరికి వస్తాను. ఎందుకంటే పొయ్యిలోకి పుల్లలు లేదు. అలా అడవికి వెళ్ళి పుల్లలు ఏరుకుని వచ్చి వంట చేస్తాను. ఈ లోపు నువ్వు త్వరగా వెళ్ళి వచ్చేయి. అసలే వర్షం పడేలా ఉంది. సరే అయితే నువ్వు వెళ్ళి పుల్లలు ఏరుకొని తీసుకురా. నేను వెళ్ళి చేపలు పట్టి అమ్మి వస్తాను. త్వరగా వచ్చేయి అని గంగయ్య చేపలు పట్టడానికి బయలుదేరుతాడు. వెళ్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు, ఈ మధ్య అసలు చేపలు పడడమే లేదు. చిన్న చిన్న పిత్త పరిగెలు పడుతున్నాయి. పెద్ద చేప ఒక్కటి పడడం లేదు. పడవ ఉంటే నది మధ్యలోకి వెళ్ళి పట్టేవాడిని. పడవ లేదు. పడవ కొనాలంటే బోలెడు డబ్బులు కావాలి. నా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివి? ఏం చేస్తాం? ఈ రోజైనా పెద్ద చేపలు పడితే బాగున్ను. మంచి ధరకే అమ్ముకుంటాను. రోజు చిన్న చిన్న చేపలు పట్టుకెళ్తుంటే నా పెళ్ళం తిడుతుంది. ఏం చేస్తాం? నది వారన అవే దొరుకుతాయి. నది మధ్యలోకి వెళ్తేనే గాని పెద్ద చేపలు దొరకవు అని అనుకుంటూ నది దగ్గరకు చేరుతాడు. నదిలోకి దిగి వలను వేస్తాడు. కాని ఎప్పటిలాగే చిన్న చేపలే పడతాయి. ఆ చేపలన్నిటినీ తన బుట్టలో వేసుకుంటాడు. మరలా వల వేస్తాడు. మళ్ళీ చిన్న చేపలే పడతాయి. చేపలన్నిటినీ బుట్టలో వేసుకుని మరొక చోటుకు వెళ్తాడు. మళ్ళీ చిన్న చేపలే పడ్డాయి. ఈ చేపలు పట్టుకొని ఇంటికి వెళ్తే నా భార్య నన్ను తిడుతుంది. వేరే చోట ఇంకొన్ని చేపలు పట్టాలి, లేదంటే ఈ కొన్ని చేపలే పట్టావా అని తిడుతుంది. అలా వేరే చోటుకు వెళ్లి చేపల కోసం కాలువలోకి దిగుతాడు. మరలా వల వేస్తాడు. ఈసారి వలలో చెత్తా చెదారం, ఎండిన ఆకులు, కర్ర ముక్కలు ఇవే పడతాయి. ఆ వలలో పడిన వాటిని చూసి గంగయ్య, ఈ చెత్తా చెదారం పడింది. ఈరోజు నా భార్య చేతుల్లో తిట్లు తప్పేలా లేవు. అమ్మా గంగమ్మ తల్లి, ఏంటి తల్లి ఈ చెత్తా చెదారం? నా వలలో ఈ చెత్తా చెదారమే పడాలా? ఒక మంచి చేపైనా పడితే బాగుండు కదా తల్లి అని అనుకుంటూ గంగయ్య వలలో పడ్డ చెత్తంతా తీసి పడేస్తూ ఉండగా అందులో ఒక ఆల్చిప్ప దొరుకుతుంది. ఆ ఆల్చిప్పను తీసుకుని తన బుట్టలో వేసుకుని ఇంటికి వెళుతూ ఇలా అనుకుంటాడు, ఈరోజు కూడా చిన్న చేపలే పడ్డాయి. ఈ చేపలు పట్టుకొని బజారుకు వెళ్తే ఎవరు కొంటారు? అక్కడ అందరి దగ్గర పెద్ద పెద్ద చేపలుంటాయి. నా దగ్గర ఈ చిన్న చేపలే ఉన్నాయి. ఈ చిన్న చేపలను చూసి అందరూ నవ్వుతారు. ఇంటికి వెళ్ళిపోతాను. చిట్టి తిట్టినా పర్వాలేదు. అలా గంగయ్య ఇంటికి చేరుకుంటాడు. ఏమయ్యా, వచ్చావా? ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఏం చేపలు తెచ్చా? ఏవి చూపించు. చూపించడానికి ఏముంది? ఎప్పటిలాగా చిన్న చేపలే పడ్డాయి. బజారుకు తీసుకువెళ్లి అమ్ముదామంటే చిన్న చేపలు ఎవరు కొంటారా అని ఇంటికి తీసుకుని వచ్చేశాను. ఇదిగో బుట్ట. ఏమైనా చేపలుంటే కూర వండు. ఇది బాగుందయ్యా. మనం పట్టుకున్న చేపలు మనమే వండుకు తినేయడమేనా? చేపలు అమ్ముకుంటేనే కదా మనకి ఇంట్లో ఖర్చులకు పోయేది. ఈ చేపలు మనం వండుకుని తినేస్తే మన ఖర్చులకి డబ్బులు ఎలా వస్తాయి? అమ్ముకుంటే డబ్బులు వస్తాయని నాకు తెలుసు. కానీ అమ్మడానికి పనికొచ్చే చేపలు కాదివి. చాలా చిన్నవి. అందుకనే ఇంటికి తీసుకువచ్చాను. ఆ బుట్టలో చేపలు కింద వెయ్యి, నీకే తెలుస్తుంది. అప్పుడు చెప్పు. గంగయ్య మాట అనగానే చిట్టి బుట్టలో ఉన్న చేపలన్నీ కిందకి వంచుతుంది. ఆ చేపల మధ్య ఒక ఆల్చిప్ప ఉంటుంది. అది చూసిన చిట్టి, ఏంటి పొద్దుటనగా వెళ్ళి
ఈ చేపలేనా తీసుకొచ్చింది? ఇంతకన్నా ఏ చేపలు దొరకలేదా నీకు? ఆల్చిప్పలు కూడా పడుతున్నావా ఏంటి? అంటూ ఆల్చిప్పను తీస్తుంది. అది బరువుగా ఉండడం గమనిస్తుంది. ఏంటయ్యా ఈ ఆల్చిప్ప ఇంత బరువుగా ఉంది? ఇందులో ఏముందో చూడొకసారి. ఏంటి, బరువుగా ఉందా? ఏది, ఇలా ఇవ్వు, ఏముందో చూస్తాను అందులో. గంగయ్య ఆల్చిప్పను తీసుకుని పగలగొడతాడు. అందులో ఒక పెద్ద నీలం రంగు రాయి మెరుస్తూ ఉంటుంది. అది చూసి గంగయ్య చిట్టి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏమిటిది ఇంత దగదగా మెరిసిపోతుంది? ఆల్చిప్పలో ముత్యాలుంటాయని తెలుసు కానీ ఇలా మెరుస్తున్న రాయి ఉంటాదని నేనెప్పుడూ చూడలేదు, వినలేదు. ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. అవునయ్యా, మనం ఇది వరకు ఎప్పుడూ ఇలాంటి రాయిని చూసెరగము. ఈ రాయి ఏమై ఉంటుందంటావు? అయినా ఆల్చిప్పలో ముత్యాలు ఉంటాయి కదా, ఇలాంటి రాళ్ళు కూడా ఉంటాయా? ఏమో, ఇదేదో విచిత్రంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఈ రాయ ఇంత మెరుస్తుంది కాబట్టి ఇది వజ్రమే అయి ఉండొచ్చు. వజ్రాల వ్యాపారి దగ్గరకు పట్టుకుని వెళ్లి అమ్ముతాను. ఆ వచ్చిన డబ్బులతో మనం సుఖంగా ఉండవచ్చు. ఏమంటావు చిట్టి? అయ్యా, నువ్వు అన్నట్టు ఇది వజ్రమే అయి ఉండాలి. ఒకవేళ దీన్ని అమ్మితే మనకు బోలెడు డబ్బులు వస్తాయి. మనకింక కష్టాలన్నీ తీరిపోతాయి. వజ్రం అయ్యుంటే అంటావేంటి? ఇది వజ్రమే. దీన్ని అమ్మితే డబ్బులు వస్తాయి కదా. అప్పుడు ముందు ఒక పడవ కొంటాను. ఆ పడవ వేసుకుని నదిలోకి వెళ్తే అప్పుడు మనకు బోల్డ్ చేపలు పడతాయి. ఇంకా మనకి ఏ లోటు ఉండదు. పడవ లేకే కదా ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డాము. వల ఒకటి తీసుకొని గట్టు చుట్టూ అటు ఇటు తిరుగుతూ చిన్న చిన్న చేపలు పట్టేవాణ్ణి. ఆ చిన్న చేపల్ని తీసుకుని వెళ్లి అమ్మితే అందరూ నన్ను చూసి నవ్వేవారు. ఇప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా, ముందు ఒక పడవ కొంటాను. ఆ గంగమ్మ తల్లి మమ్మల్ని ఇప్పుడు కరుణించింది. అవునయ్యా, ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఆ గంగమ్మ తల్లి మనకు ఎప్పుడూ తోడుగా అండగా ఉంది. సరే అయితే, వర్షం పడుతుంది, అలాగే చీకటి కావస్తుంది. రేపు ఉదయాన్నే నగరానికి వెళ్ళి ఆ వజ్రాన్ని అన్ని డబ్బులు పట్టుకునిరా. మరుసటి రోజు ఉదయాన్నే చిట్టి గంగయ్యను నగరానికి పంపిస్తుంది. గంగయ్య నగరానికి వెళ్తూ ఉంటాడే కాని తన మనసులో ఒక సందేహం మొదలవుతుంది. వజ్రం అమ్మడం అంత తేలికైన పని కాదు. నగరంలోని రత్నాల వర్తకులు చాలా తెలివైన వాళ్ళు. నాలాంటి పేదవాడిని చూసి దాని విలువ కన్నా తక్కువ ఇస్తారు. పోని ఇది ఇంకా ఎక్కువ ధర ఉంటాదని గట్టిగా అడిగినా ఇది నీకు ఎక్కడిది అని అన్ని ఆరాలు అడుగుతారు. నేను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అదే కాకుండా నేను దొంగతనం చేశానని చెప్పి నన్ను రాజబడులకు అప్పగిస్తారు. నాకు డబ్బు రాకపోగా కారాగారం ప్రాప్తి మాత్రం వస్తుంది. ఎందుకైనా మంచిది, ఈ వజ్రాన్ని రాజుగారికే ఇచ్చేస్తాను. రాజుగారు నన్ను మెచ్చుకొని బహుమానంగా ఏదైనా కానుక ఇవ్వచ్చు. ఆ కానుక తీసుకుని ఇంటికి వెళ్లి ఒక పడవ కొనుక్కుంటాను అని అనుకుంటూ గంగయ్య రాజభవనానికి బయలుదేరతాడు. కొంతసేపటికి రాజభవనం దగ్గరకు చేరుకుంటాడు. అయ్యా, తమరు నన్ను లోపలికి పంపిస్తే నేను రాజుగారి దర్శనం చేసుకుంటాను. ఏంటి, రాజుగారి దర్శనానికి నిన్ను లోపలికి పంపించాలా? అయినా నీకు రాజుగారితో ఏం పని? రాజుగారి దర్శనం నీకు కుదరదు. మహా పెద్దవాళ్ళకే సాధ్యం కాని పని నీకు సాధ్యమవుతుంది అనుకుంటున్నావా? వెళ్ళెక్కడి నుంచి. ఏదో పిచ్చి వల్ల ఉన్నావు. రాజుగారిని కలవడానికి వీల్లేదు. లేదు, రాజుగారి దర్శనం కానిదే నేనెక్కడి నుంచి కదిలేదే లేదు. రాజుగారిని కలిసే వెళ్తాను. రాజుగారికి ఒక కానుక తెచ్చాను. అది స్వయంగా నేనే రాజుగారికి ఇవ్వాలి. అందుకని నన్ను లోపలికి పంపించండి అయ్యా. రాజుగారిని కలిసి కానుక రాజుగారికి సమర్పించుకొని వెంటనే వచ్చేస్తాను. ఏంటి, నువ్వు రాజుగారికి కానుక తెచ్చావా? ఏంటా కానుక కనబడ్డం లేదు? ఏంటి, కానుక కనబడ్డం లేదు? నువ్వు తెచ్చావంటే నేను నమ్మాలా? కానుక చూపిస్తే గానీ నేను నమ్మను. ఏది, చూపించు కానుక. నేను రాజుగారికి తప్ప మరెవ్వరికీ చూపించను ఆ కానుక. చూపిస్తావా, కారాగారంలో వేయమంటావా? ఇదిగోనయ్యా కానుక. ఈ వజ్రాన్ని రాజుగారికి ఇవ్వాలి.
అందుకే నన్ను రాజుగారి దగ్గరికి పంపించమంటున్నాను. ఇప్పుడైనా పంపిస్తావా? లేదు, ఆ వజ్రాన్ని ఎలా ఇవ్వు. నేను తీసుకువెళ్లి రాజుగారికి ఇచ్చొస్తాను. ఎవరిని పడితే వారిని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళకూడదు. ఇక్కడే ఉండు. గంగయ్య ఆ వజ్రాన్ని భటుడికి ఇస్తాడు. ఆ భటుడు లోపలికి వెళ్లే ముందు వేరే ఒక భటుణ్ణి గంగయ్య దగ్గర కాపలా పెట్టి లోపలికి వెళ్తాడు. అలా కొంతసేపటికి భటుడు తిరిగి వచ్చి గంగయ్యతో ఇలా అంటాడు. రాజుగారిని వజ్రాన్ని తీసుకున్నారు. ఆయన నీకు కానుకగా ఒక కొత్త బట్టల జత ఇవ్వమన్నారు. ఇదిగో తీసుకో అని భటుడు చెప్పగానే గంగయ్యకు ఒక్కసారిగా గుండె జారినంత పని అవుతుంది. ఏంటి, రాజుగారు ఇచ్చిన బహుమతి ఇంతేనా? ఇంకేమీ ఇవ్వలేదా? ఏంటి, నువ్విచ్చిన గాజు పూసకు రాజుగారు బట్టల జత కాకుండా అర్ధ రాజ్యం ఇస్తారనుకున్నావా ఏంటి? పద పద, ఇంకా బయలుదేరు. ఇంక చేసేదేమీ లేక గంగయ్య ఆ బట్టల జత తీసుకుని దిగాలుగా ఇంటికి తిరిగి బయలుదేరతాడు. అలా కొంతసేపటికి ఇంటికి చేరుకుంటాడు. దిగాలుగా ఉన్న గంగయ్యను చూసిన చిట్టి, ఏ అయ్యా, అలా ఉన్నావేంటి? ఏమైంది? ఇంటికి ఆ వజ్రాన్ని అమ్మావా లేదా? లేదు, ఆ వజ్రాన్ని నేను అమ్మలేదు. ఎందుకంటే అంత విలువైన వజ్రాన్ని మనలాంటి వాళ్ళు అమ్మితే మనల్ని దొంగల్లాగా చూస్తారు. మనం నిజం చెప్పినా నమ్మరు. అందుకని నేరుగా రాజుగారికి ఆ వజ్రాన్ని కానుగ్గా ఇద్దామని రాజభవనం దగ్గరికి వెళ్ళాను. కాని రాజుగారు మనం తీసుకెళ్లిన రాయి వజ్రం కాదని, అది ఒక గాజు పూసని చెప్పి ఒక బట్టల జత ఇచ్చి పంపించారంట. ఏంటి? రాజుగారిని కలవలేదా? లేదు చిట్టి, నేను రాజుగారిని కలవలేదు. ద్వారం దగ్గరుండే భటుడు నన్ను లోనికి పోనివ్వలేదు. ఆ రాయ ఆ భటుడు తీసుకుని వెళ్లి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు నాకు ఈ బట్టలను ఇచ్చారు. సరే, బాధపడకయ్యా. మనకి ఎంత ప్రాప్తమో అంతే మనకు లభిస్తుంది. అయినా మనలాంటి పేదవాళ్లను లోపలికి పంపిస్తారా? మనలాంటి వాళ్లకు రాజుగారి దర్శనం దొరకదు. నీకెందుకు బాధపడుతున్నావు? మనకి ఉన్నా లేకపోయినా నువ్వెప్పుడు ఎవరి దగ్గర చేయి చాపి ఎవరిని ఏది అడగలేదు. ఆ గంగమ్మ తల్లి మనల్ని ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంది. ఇకపై కూడా ఆ గంగమ్మ తల్లి నిన్ను, నన్ను, అలాగే మన వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటుంది. అయినా అది రాయైతే ఏంటి, వజ్రమైతే ఏంటి? నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా నీ కష్టం నాకు తెలుసు, ఆ గంగమ్మ తల్లికి తెలుసు. చూస్తూ ఉండు. ఈ రోజు కాకపోతే ఎప్పటికైనా నువ్వు ఒక పెద్ద పడవ కొనుక్కుని ఆ పడవలో నదిలోకి వెళ్ళి పెద్ద పెద్ద చేతులు పడతావన్న నమ్మకం నాకుంది. ఆ గంగమ్మ తల్లి నీ ఈ కోరికను నెరవేరేలా చేస్తుంది. చూస్తూ ఉండు అంటూ గంగయ్యను ఓదారుస్తుంది. ఇంతకీ ఆ వజ్రం తీసుకున్న భటుడు ఆ వజ్రాన్ని రాజుకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుని గంగయ్యకు ఒక జత బట్టలు ఇచ్చి పంపించేస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. భటుడు ఆ వజ్రాన్ని ఒక రత్నాల వ్యాపారి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. షావుకారు, ఏం చేస్తున్నావు? నీ రత్నాల వ్యాపారం ఎలా సాగుతుంది? నాకొక చిన్న పనిపడి ఇలా వచ్చాను. నా దగ్గర ఒక వజ్రం ఉంది. దాన్ని ఖరీదు కట్టి ఎంత ఉంటుందో చెప్పాలి. ఏది చెబుతాన్న వజ్రాన్ని? భటుడు ఆ వజ్రాన్ని రత్నాల వ్యాపారికి ఇస్తాడు. అతడు ఆ వజ్రాన్ని అటూ ఇటూ తిప్పి పరీక్షించి చాలా విలువైంది, అమూల్యమైంది అని గ్రహించి, ఈ వజ్రం మీరు ఎక్కడిది? ఎవరిచ్చారు? ఏ అలా అడిగారేంటి? మా దూరపు బంధువు ఒకడు వజ్రాల వ్యాపారం ఉన్నాడు. అతను నాకు కొంత డబ్బు ఇవ్వాలి. కానీ అతను ఆ డబ్బు బదులుగా ఈ వజ్రాన్ని ఇచ్చాడు. చాలా రోజులయ్యింది కానీ నాకు ఇప్పుడు డబ్బుల పని పడింది. అందుకని దీన్ని ఎంతకో కొంతకు అమ్మి డబ్బులు తీసుకుందామని నీ దగ్గరకు వచ్చాను.
అవునా? దీనికి నేను 10,000 వరహాలు ఇస్తాను. అంతకు మించి ఒక్క వరహం కూడా ఎక్కువ ఇవ్వను. ఏమిటి, దీనికి 10,000 వరహాలు మాత్రమే ఇస్తావా? నేను ఇంకా ఇది ఎక్కువ ఖరీదు కడుతుందేమో అనుకున్నాను. మరొక మాట చెప్పు. లేదు లేదు, 10,000 వరహాలు మాత్రమే ఇస్తాను. ఇష్టమంటే ఇవ్వండి, లేదంటే మనం దుకాణం దగ్గరకు వెళ్ళి మీరు అమ్ముకోవచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సరే అయితే, ఇంకా చేసేదేముంది? నాకు డబ్బు అవసరం. ఆ 10,000 వరహాలు ఇవ్వు. అంటూ రత్నాల వ్యాపారి దగ్గర 10,000 వరహాలు తీసుకుని వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రత్నాల వ్యాపారికి ఆ వజ్రం ఎవరికి అమ్మాలో అన్న సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే అది చాలా విలువైనది, అలాగే ఖరీదైంది కూడా. అందుకని రత్నాల వ్యాపారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది చాలా విలువైనది, అలాగే ఖరీదైంది. ఇది సుమారు 50,000 వరహాలైనా ఖరీదు చేస్తుంది. ఈ వజ్రం రాజుగారు ఒక్కరే కొనగలరు. అందుకని రాజుగారి దగ్గరికే తీసుకుని వెళ్తాము. ఆ వజ్రాన్ని తీసుకుని రత్నాల వ్యాపారి రాజు దగ్గరకు బయలుదేరతాడు. అలా రాజు దగ్గరకు వెళ్లి రాజుకు ఆ వజ్రాన్ని చూపిస్తూ ఇలా అంటాడు. మహారాజా, ఈ వజ్రం చాలా విలువైనది. దీన్ని మీరు తప్ప వేరే ఎవ్వరూ ధరించలేరు, అలాగే కొనలేరు. అందుకు గాను ఈ వజ్రాన్ని మీ వద్దకు తీసుకువచ్చాను. అయ్యా మహారాజు గారు, ఈ వజ్రాన్ని పరీక్షించండి. సరే, మీరంతగా చెప్తున్నారు గనక ఈ వజ్రాన్ని మా ఆస్థాన నిపుణులకు చూపించి మా అభిప్రాయాన్ని మీకు చెప్తాము. మీరు కొంచెం వేచి ఉండండి. రాజు ఆ వజ్రాన్ని ఆస్థాన నిపుణులకు చూపిస్తాడు. ఆస్థాన నిపుణులు వజ్రాన్ని పరీక్షించి ఇది చాలా విలువైంది, ఈ వజ్రం 50,000 వరహాలు దాకా ఖరీదు చేస్తుంది, దీన్ని తీసుకోవచ్చని చెప్తారు. చూడండి, మా ఆస్థాన నిపుణులు ఈ వజ్రం మంచిదే అని చెప్పారు. ఇది చాలా విలువైందని కూడా చెప్పారు. కానీ ఈ వజ్రమే కాదు, నేను విలువైంది ఏదైనా కొనదలిస్తే ఒకరి అనుమతి తీసుకోవాలి. వారు అనుమతిస్తే తప్పక తీసుకుంటాను. మీరు కొంచెం సేపు వేచి ఉండండి అని చెప్పి రాజు ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది. రాజు ఏదైనా విలువైంది కొనాలన్నప్పుడు ఆ దేవి అభిప్రాయాన్ని అర్థిస్తూ ఉంటాడు. ఆ అమ్మవారు తన ఇష్టానిష్టాలను ఏదో ఒక సూచన ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. రాజు యథావిధిగా ఆ వజ్రాన్ని అమ్మవారి దగ్గరకు తీసుకుని వెళ్లి ఉంచుతాడు. ఉంచి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటాడు. వెంటనే ఆ వజ్రం కింద పడిన చప్పుడు వినిపిస్తుంది. ఏదో పొరపాటున పడి ఉంటుందనుకుని మళ్ళీ అమ్మవారి ముందు ఉంచుతాడు. మళ్ళీ ఆ వజ్రం కింద పడిపోతుంది. అలా 2-3 సార్లు చేస్తాడు. ఆ వజ్రం కింద పడిపోతూనే ఉంటుంది. రాజు ఆ వజ్రాన్ని తీసుకుని అమ్మవారికి నమస్కారం చేసి తిరిగి రత్నాన్ని వర్తకుడి దగ్గరకు తీసుకొస్తాడు. ఇది మంచి వజ్రమే అని నిపుణులు చెప్పారు. తమ ఈ వజ్రం ఎక్కడ కొన్నారు? ఈ వజ్రం విక్రయంలో ఏదో అన్యాయం ఉంది. ఇది మీకు నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందో మర్యాదగా చెప్పండి, లేదంటే మీరు నా శిక్షలకు పాత్రుడవుతారు. నిజం చెప్పండి, లేకపోతే మీకు శిక్ష తప్పదు. మహారాజా, మీ దగ్గర నిజం దాచాలన్న తలంపు నాకు ఏ కోసమైనా లేదు. ఎందుకంటే నేను రత్నాల వర్తకుణ్ణి. నా దగ్గరకు ఎవరో ఒకరు తీసుకొచ్చి అమ్ముతారు. నేను దాన్ని కొంటాను, తిరిగి మరలా అమ్ముతాను. నేను దీన్ని 10,000 వరహాలకు కొన్నాను. ఇది చాలా విలువైందని తమరి వద్దకు తీసుకొచ్చాను. ఇది 50,000 వరహాల దాకా ఖరీదు చేస్తుంది. కానీ నేను మీకు 40,000 వరహాలకే అమ్ముదామనుకున్నాను. మీ రాజభటుడే ఈ వజ్రాన్ని తీసుకుని నా దుకాణం దగ్గరకు వచ్చాడు. దీన్ని నేను కొన్నాను. నేను తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకు అమ్ముకోవడం నా వృత్తి మహారాజా. అందుకే తమ వద్దకు తీసుకొచ్చాను. ఇంతకు మించి నాకేమీ తెలియదు మహారాజా.
మీరు మీ భటుల్ని పిలిచి మిగతా వివరాలు అడగండి. ఎవరక్కడ? మన కోటలో ఉన్న భటులందరినీ ప్రవేశపెట్టండి. అలా రాజు కోటలో ఉన్న భటులందరినీ ప్రవేశపెడతారు. చూడు, ఈ భటుల్లో నీ దగ్గరికి వజ్రాన్ని అమ్మడానికి వచ్చిన భటుడు ఎవరు? తప్పకుండా మహారాజా. రత్నాల వ్యాపారి అందరినీ చూసి తనకు అమ్మిన వాడిని గుర్తుపట్టి రాజుకు చూపిస్తాడు. ఇప్పుడు చెప్పు, ఈ వజ్రాన్ని రత్నాల వర్తకుడి వద్దకు వెళ్లి అమ్మింది నువ్వేనా? మహారాజా మన్నించాలి. నేను ఈ వజ్రాన్ని ఒక పల్లెవాడి దగ్గర నుండి తీసుకున్నాను. ఈ వజ్రం నాకు ఇచ్చినందుకు గాను నేను ఒక జత బట్టలు కూడా ఇచ్చి పట్టుకెళ్ళమన్నాను మహారాజా. అంతకు మించి నాకేమీ తెలియదు మహారాజా. ఆ పల్లెవాడిని గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను మహారాజా. ఎవరక్కడ? మీరు పక్కనే ఉన్న పల్లెకు వెళ్లి చాటింపు వేయండి. అక్కడున్న పల్లెవారందరినీ రాజభవనానికి రమ్మని చాటింపు వేయండి. ఒరే గంగయ్య, ఈ రోజు రాజుగారు మనందరినీ రాజభవనానికి రమ్మన్నారు. ఎందుకంటావు? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు. పెద్దవాళ్ళు వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారో వాళ్ళకే తెలియాలి. మన లాంటి వాళ్లకు ఎలా తెలుస్తుంది? రమ్మంటే వెళ్ళడమే, పొమ్మంటే పోవడమే మన పని. మన పల్లెవారందరినీ ఘనంగా సన్మానించి సత్కారాలు చేసి కానుకలిస్తారేమోరా రాజుగారు. అవును, ముందు నీకే చెయ్యాలి సన్మానం. సర్లేరా, సాయంత్రం వెళ్దాం. అందరినీ రమ్మన్నారు కదా. సరే, నేను ఇంటికి వెళ్తాను. సాయంత్రం కలుద్దాం అని చెప్పి పల్లెవాడు వెళ్ళిపోతాడు. గంగయ్య తన పనినంతా ముగించుకుని ఇంటికి వెళ్తాడు. చిట్టి, ఇది విన్నావేంటే? రాజుగారు ఎందుకో అందరినీ రాజభవనానికి రమ్మన్నారంట సాయంత్రం. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్దామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు? వెళ్ళయ్యా. ఎందుకు రమ్మన్నారు ఏమిటో రాజుగారు అందరినీ. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఆ ద్వార రక్షకుడు మిమ్మల్ని రాజుగారిని చూడనివ్వలేదు అన్నారు కదా. ఇప్పుడైనా రాజుగారిని చూసే అవకాశం వచ్చింది. వెళ్ళయ్యా. అవును, అప్పుడు వెళ్ళాను, కానీ ఎంత ప్రయత్నించినా ఆ భటుడు నన్ను లోనికి వెళ్ళనివ్వలేదు. ఒక్కసారి కలిసి వస్తానన్నా కుదరదన్నాడు. ఇప్పుడు మహారాజు గారే స్వయంగా చాటింపు వేయించారు. ఇప్పుడు తప్పనిసరిగా వెళ్తాను. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం ఆ ఊర్లో ఉండే పల్లెవాళ్ళంతా రాజభవనానికి వెళ్తారు. వెళ్లి రాజు ముందు అందరూ వరుసగా నిలబడి ఉంటారు. రాజుగారు ఏమంటారో అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు రాజు పక్కన ఉన్న భటుణ్ణి పిలిచి ఆ వజ్రాన్ని తనకి ఎవరిచ్చారో చూసి చెప్పమని అడుగుతాడు. పల్లె వాళ్ళంతా వచ్చారు. ఇప్పుడు చెప్పు, ఇందులో నీకు ఆ వజ్రం ఇచ్చిన వ్యక్తి ఎవరు? మహారాజా. ఆ భటుడు పల్లె వాళ్ళందరినీ చూస్తూ మధ్యలో ఉన్న గంగయ్యని గుర్తుపడతాడు. గుర్తుపట్టి రాజుకు చెప్తాడు. మహారాజా, ఆ పల్లెవాడే నాకు వజ్రాన్ని ఇచ్చాడు అని చూపించి చెప్తాడు. గంగయ్య నన్ను చూపించి రాజుగారికి ఏదో చెప్తున్నాడనుకుని తనలో తానే కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో భటుడు వచ్చి గంగయ్యను రాజసభలోకి తీసుకుని వెళ్తాడు. నీ పేరేమిటయ్యా? నా పేరు గంగయ్య మహారాజా. నాది పక్కనే ఉన్న పల్లె. నువ్వేం చేస్తూ ఉంటావు? అయ్యా, నేను చేపలు పడతాను. మాది నది పక్కనే ఒక చిన్న పాక. ఆ నదిలో దొరికే చేపల్ని పట్టుకొని అమ్ముకొని జీవనం సాగిస్తానయ్యా. అవునా? సరే, నువ్వు ఈ భటుడిని గుర్తుపట్టావా? గుర్తుపట్టానయ్యా. నువ్వు ఒక వజ్రాన్ని తెచ్చి ఇతనికి ఇచ్చావంట, నిజమేనా? అవును మహారాజా. నీకు ఆ వజ్రం ఎక్కడిది? ఆ వజ్రం ఈ భటుడికి ఎందుకు ఇచ్చావు? మహారాజా, నేను రోజు చేపలు పట్టడానికి నదికి వెళ్తాను. అలాగే ఒకరోజు నేను చేపలు పట్టడానికి నది దగ్గరకు వెళ్ళాను. నా వలలో చిన్న చేపలతో పాటు ఒక ఆల్చిప్ప పడింది. దాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి చూస్తే అందులో వింతగా ఒక రాయి కనిపించింది. అది మెరుస్తూ విచిత్రంగా ఉంది. దాన్ని నేను మీకిద్దామని రాజభవనానికి వచ్చాను. కానీ ఈ భటుడు నన్ను లోపలికి రానివ్వలేదు. చాలా బ్రతిమలాడాను.
ఆ రాయి మీకు ఇద్దామని. కాని ఈ భటుడు నన్ను లోపలికి రానివ్వలేదు. మీకు ఈ కానుక ఇవ్వడానికి వచ్చానని చెప్పాను. అయితే ఆ కానుక నాకివ్వు, పట్టుకు వెళ్లి రాజుగారికి ఇస్తానని చెప్పాడు. సరే అని చెప్పి ఆయనకు ఆ రాయి ఇచ్చి పంపించాను. అయితే అందుకు గాను మీరు నాకు ఒక కొత్త బట్టల జత కూడా ఇచ్చారు. గుర్తుపట్టారా మహారాజా? ఆ బట్టల జత ఇదే. అంతే మహారాజా, అంతకు మించి ఇంకా నాకేమీ తెలియదు. కావాలంటే ఆ రాయి దొరికిన ఆల్చిప్ప మా ఇంట్లోనే ఉంది, చూపించమంటే చూపిస్తాను మహారాజా. అంతా విన్న రాజు విచారణ జరిపించిన తరువాత ఆ భటుడికి కారాగార శిక్ష విధిస్తాడు. అలాగే రత్నాల వ్యాపారికి నష్టం కలగకుండా 10,000 వరహాలు ఇచ్చి రత్నాల వ్యాపారిని పంపిస్తాడు. అలాగే ఆ వజ్రం విలువ 50,000 వరహాలు గంగయ్యకు ఇచ్చి పంపిస్తాడు. గంగయ్య ఆ 50,000 వరహాలతో ఒక పడవ కొనుక్కుని మిగిలిన దాంతో గంగయ్య చిట్టి ఇద్దరూ హాయిగా ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.